Hi, welcome to Digital Guide. So first of all, thank you very much for clicking on this video. సో ఈ వీడియోలో మనం IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్లో జాబ్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, సో అప్లై చేసేటప్పుడు ఎలాంటి డీటెయిల్స్ని ఫిల్ చేయాలి అనే విషయాన్ని డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో దట్ వీ విల్ ట్రై టు రిప్లై. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అందులో మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆల్రెడీ మనకు 3 days అవుతుంది అప్లికేషన్ స్టార్ట్ అయ్యి. క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్, సో మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో 21/8/2025 అన్నట్టు. అదేవిధంగా క్లోజర్ ఆఫ్ ఫర్ ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్, సో మనకు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా మనం మార్పులు చేర్పులు చేయాలంటే కూడా 21/8/2025 రోజు వరకు మనము అప్లికేషన్స్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్, సో ఏదైతే మనం సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో సో దానిని మనం ప్రింట్ తీసుకోవాలంటే 5/9/2025 రోజు వరకు మనము ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఆన్లైన్ ఫీ పేమెంట్ ఏదైతే ఉంటుందో సో మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ నుండి ఎండింగ్ డేట్ ఏదైతే ఉంటుందో సో ఆ డేట్ వరకు అప్లికేషన్ని ఫిల్ చేసిన తర్వాత మనం ఫైనల్గా మన యొక్క పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ని మనము డిస్కస్ చేద్దాం. అందులో వేకెన్సీస్ మనకు ఓవరాల్గా 10,277 వేకెన్సీస్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఫర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్కల్ క్యాడర్లో ఈ రోల్ ఏదైతే ఉంటుందో క్లర్కల్ క్యాడర్ అన్నట్టు. ఇందులో మనకు 11 పార్టిసిపేటింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మనకు ఎవరైతే ఈ జాబ్ని ట్రాక్ చేసి ఫైనల్గా సెలెక్ట్ అవుతారో సో ఈ 11 ఎనీ బ్యాంక్లో మనకు పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్టయితే ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ క్రైటీరియా, సో నేషనల్ సిటిజన్, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్, సో గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నట్టు. సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై దిస్ పోస్ట్ అన్న, వెదర్ ఇట్ ఈస్ BA, BCom, BSc, బీటెక్, సో ఎనీ గ్రాడ్యుయేట్ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 20 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years అనేది ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో 20 to 28 years మధ్యలో ఉండాలి. సో అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్టయితే SC, STకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరిగింది. సో ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మన యొక్క ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సైజ్ 20 to 50 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ 10 to 20 KB మధ్యలో ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మనం ఏదైనా ఒక స్టాంప్ ప్యాడ్ తీసుకొని లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని మనం ఒక వైట్ పేపర్ మీద వేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి దాన్ని 20 to 50 KB మధ్యలో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సో హ్యాండ్ డిక్లరేషన్ కూడా మనము ఒక వైట్ పేపర్ మీద రాసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో సో ఇది మనము ఒక వైట్ పేపర్ మీద రాసి సో దాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్టయితే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 850 ఇంక్లూడింగ్ ఆఫ్ GST. అదేవిధంగా SC, ST, PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 175 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో ఇదండి ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇప్పుడు మనము ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, సో ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి డీటెయిల్స్ మనము మన యొక్క కేటగిరీ, మన యొక్క అడ్రస్, సో
వీటన్నిటిని మనము స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అప్లై అయితే చేయండి. సో ఒక్కసారి మీకు అర్థం కాకపోతే సో రెండవసారి ఈ వీడియోని చూసి మరి అప్లై అయితే చేయండి. సో ఇదండి మనకు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇప్పుడు మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మనము ఇక్కడ స్క్రీన్ పైన షేర్ చేయడం జరుగుతుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ స్టెప్ అన్నట్టు ఇక్కడ మన యొక్క నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, అదేవిధంగా మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. సో మీకు మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. నాగసాని ఈశ్వర్. సో ఇక్కడ నాకు ఎలాంటి మిడిల్ నేమ్ లేదు కాబట్టి నాగసాని ఫస్ట్ నేమ్. మళ్ళీ దీన్నే మనం కన్ఫర్మ్ చేయాలి. సో మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. లాస్ట్ నేమ్ ఈశ్వర్. సో ఫుల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎంటర్ చేసే దానిని బట్టి మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. సో ఈ స్టెప్ని మనము కంప్లీట్ చేసిన తర్వాత మనకు ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్ డిస్ప్లే అయితే స్క్రీన్ పైన అవుతుంది. నేను ఇక్కడ ఈ అప్లికేషన్ ఆల్రెడీ ఫిల్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు చూపించదు. సో మీరు ఫిల్ చేసేటప్పుడు మీకు అయితే చూపిస్తుంది. సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో మనకు ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా వెబ్ కెమెరాని యూజ్ చేసి మన యొక్క ఫోటోని లైవ్గా క్యాప్చర్ చేయడం. సెకండ్ స్టెప్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. మనకు మాన్యువల్గా ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత సెకండ్ క్యాప్చర్ ఫోటో యూజింగ్ వెబ్ కెమెరా. సో వెబ్ కెమెరాను యూజ్ చేసి మన యొక్క ఫోటోని ఇక్కడ లైవ్గా క్యాప్చర్ చేయాలి. ఒకవేళ మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో వెబ్ కెమెరా ఆప్షన్ అవైలబిలిటీ లేకపోతే మీరు ఈ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీ స్కానర్ ఓపెన్ చేసి దీన్ని స్కాన్ చేస్తే మనము ఐబిపిఎస్ పోర్టల్కి రీడైరెక్ట్ అవుతాము. సో అక్కడ నుంచి మన యొక్క ఫోటోని లైవ్గా క్యాప్చర్ చేయవచ్చు మన మొబైల్లో. సో మనము క్యాప్చర్ చేసినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో స్కాన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. మనకు సిగ్నేచర్ అన్నట్టు ఈ సిగ్నేచర్ సైజ్ ఏదైతే ఉంటుందో 10 to 20 KB మధ్యలో ఉండాలి. సో ఈ 3 పార్ట్స్ ఫోటో ఒకటి, సో లైవ్ క్యాప్చర్ ఫోటో 2, మూడోది సిగ్నేచర్ కంప్లీట్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాం. సో నెక్స్ట్ స్టెప్లో మనకు బేసిక్ డీటెయిల్స్. సో ఈ స్టెప్ ఏదైతే ఉందో కొంచెం కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సినటువంటి విషయం. సో ఎందుకంటే మనకు ఇందులో ఏది రాంగ్గా ఫిల్ చేసినా మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ప్రతిదీ మీరు కేర్ఫుల్గా ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనం ఏదైతే మీకు చూపిస్తున్నామో సో బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి మీరు ఇక్కడ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో కేటగిరీ ఏదైతే ఉందో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ. సో మీరు మీ యొక్క కేటగిరీని బట్టి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఓబీసీ కాబట్టి నేను ఇక్కడ ఓబీసీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్. సో ఇది డిజాబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో మీరు డిజాబిలిటీ అయితే ఎస్ అని, లేదంటే నో అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎస్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ టైప్ ఆఫ్ డిజాబిలిటీ, సబ్ టైప్ ఆఫ్ డిజాబిలిటీ అండ్ ఐడి అండ్ అదర్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు డిజాబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నేను ఇక్కడ నో అని పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ ఆప్షన్స్ అనేటివి హైలైట్ కావట్లేదు. అది పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజాబిలిటీ. సో ఇది కూడా మనకు డిజాబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్. రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్. సో హిందూ అయితే హిందూ, క్రిస్టియానిటీ అయితే క్రిస్టియానిటీ, ఇస్లాం అయితే ఇస్లాం. సో మీ యొక్క రిలీజియన్ బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. టు బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, నో.
సో, ప్రతీదీ ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వెదర్ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ క్వాసీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ ఇంక్లూడింగ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్. సో, ఎనీ పబ్లిక్ బ్యాంక్స్‌లో కానీ గవర్నమెంట్ సెక్టర్‌లో పనిచేస్తున్నారా లేదా అనే క్వెషన్. సో, నేను లేదు కాబట్టి నో అని సెలెక్ట్ చేశాను. ఆర్ యూ ఎక్స్ సర్వీస్‌మెన్? నో. ఆర్ యూ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్‌మెన్? నో. ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్‌మెన్ కిల్ ఇన్ యాక్షన్? నో. ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో, డైవర్స్డ్ వుమెన్, women judicially separated from their husbands and who are not remarried? ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఉమెన్‌కి అప్లై అవుతుంది కాబట్టి సో, నేనైతే నో అని సెలెక్ట్ చేశాను. హావ్ యూ అప్లైడ్ ఫర్ ద సిడబ్ల్యూ, సిఆర్‌పి ఫర్ క్లరికల్ ఈఎస్ఏ క్యాడర్ ఎర్లియర్? సో, ఇంతకుముందు ఈ పోస్ట్ అప్లై చేశారా లేదా అనే క్వెషన్. నేనైతే అప్లై చేయలేదు కాబట్టి నో అని సెలెక్ట్ చేశాను. ఒకవేళ మీరు చేస్తే యెస్ అని హౌ మెనీ అటెంప్ట్స్ ఎన్ని సార్లు రాశారు? దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఏ పోస్ట్‌కి అప్లై చేశారనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ మల్టిపుల్ సిడబ్ల్యూ, సిఆర్‌పి క్లర్క్స్ ఈఎస్ఏ అటెంప్ట్. ప్లీజ్ హోల్డ్ కంట్రోల్ కీ అండ్ క్లిక్ ఆన్ ది సిడబ్ల్యూ, సిఆర్‌పి క్లర్క్ ఈఎస్ఏ. ఆర్ యూ ట్రైన్డ్ అప్రెంటిస్ ఎనీ ఆఫ్ ది పార్టిసిపేటింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్? సో, ఈ పార్టిసిపేట్ చేస్తున్న బ్యాంక్‌లో మీరు అప్రెంటిస్ చేశారా లేదా? సో, నేను ఎలాంటి అప్రెంటిస్ చేయలేదు కాబట్టి నో అని సెలెక్ట్ చేశాను. ఒకవేళ మీరు చేస్తే యెస్ అని సో, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేషనాలిటీ, సిటిజన్‌షిప్, నేషనాలిటీ ఇండియన్, వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్. మీరు ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు, ఆ స్టేట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. మనం తెలంగాణ సెలెక్ట్ చేసిన వెంటనే స్టేట్ కోడ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే కావడం జరుగుతుంది. ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ బట్టి మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, దీని మీద మనం రైట్ టిక్ తీసుకోవాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ 10th స్టాండర్డ్ ఆర్ అబోవ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ ఎవిడెన్స్ హావింగ్ స్టడీడ్ అబోవ్ ఆప్టెడ్ స్పెసిఫైడ్ లాంగ్వేజ్? సో, మనకు లోకల్ లాంగ్వేజ్ చదివినట్టు మనకు ఎవిడెన్స్ అనేది చూపిస్తారా లేదా అనే క్వశ్చన్. మీరు యెస్ అయితే యెస్, నో అయితే నో. మనకు లోకల్ లాంగ్వేజ్‌లో మనకు తెలుగు యెసెస్‌లో ఉంటుంది కాబట్టి ఇక్కడ యెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 అనేది 2 క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్. మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అన్నట్టు. సో, ఎగ్జామినేషన్ సెంటర్ మీ యొక్క లొకాలిటీని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ ప్రిఫరెన్స్ ఖమ్మం, థర్డ్ వరంగల్, ఫోర్త్ కరీంనగర్. సో, సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్‌ని మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవద్దు. సో, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇందులో ఉండాలి. సో, సెలెక్ట్ చేస్తున్నది మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళదు. కాబట్టి మీరు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో, అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి ఐడీ కార్డ్‌ని క్యారీ చేయాలి. అది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్. సో, నేను ఆధార్ కార్డ్ కాబట్టి ఆధార్ కార్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఆధార్ కార్డ్ నంబర్‌ని. కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్. సో, మీకు ఎగ్జామినేషన్ పేపర్ ఏ లాంగ్వేజ్‌లో కావాలనుకుంటున్నారు? ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. మీ యొక్క లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్ విషయానికొచ్చినట్టయితే మీ పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, మీ ఐడీ కార్డ్ నంబర్, డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ మనం ఫిల్ చేయాలి. అడ్రస్
అడ్రస్ పార్ట్ ఏదైతే ఉంటుందో అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ పర్మనెంట్ అడ్రస్. సో మీకు అడ్రస్ ఫర్ కరెస్పాండెంట్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ మీరు సేమ్ అనే ఆప్షన్స్ క్లిక్ చేయడం ద్వారా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూస్ ఆఫ్ ది అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్. సో మీరు కరెస్పాండెంట్ అడ్రస్ కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఓకే. మీ యొక్క కేటగిరీని బట్టి ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో మనకు వెళ్ళాలి అంటే వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో దీన్ని ఎంటర్ చేస్తే మనం మన యొక్క డీటెయిల్స్ వ్యాలిడేట్ చేయొచ్చు. సో మేము సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అందులో మనకి ఎస్ఎస్సి ఏ బోర్డు నుంచి మనం కంప్లీట్ చేసాము, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి అనేది నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, పర్సంటేజ్ ఆఫ్ ది మార్క్స్, ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్, గ్రాడ్యుయేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, మీరు ఏ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేశారు, ఉస్మానియా అయితే ఉస్మానియా, జేఎన్టీయూ అయితే జేఎన్టీయూ, మీ యొక్క కంప్లీట్ చేసినటువంటి యూనివర్సిటీని బట్టి మీరు ఇక్కడ ఆ యూనివర్సిటీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, మీరు ఏ కోర్సులో డిగ్రీని పూర్తి చేశారు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీకామా, బీఏనా, బీటెకా, ఏదైతే అది. అందులో మనకు మెయిన్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్, పర్సంటేజ్ ఫస్ట్ క్లాస్. సో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా వదిలేయచ్చు. ఏదైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో వాటిని మనం కంపల్సరీగా ఫిల్ చేయాలి. డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్, ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎందులో మీకు సర్టిఫికేట్ ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంప్యూటర్ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాం. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే నో అని పెట్టచ్చు. అదర్ డీటెయిల్స్, ఆర్ యూ డిజైనర్స్ టేకింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కండక్టెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిలీజియస్. సో నేనైతే నో అని సెలెక్ట్ చేసుకున్నాను. రెండోది వచ్చేసి వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ డిటెన్షన్ ఫైన్ కన్విక్షన్ సెంటెన్స్ అగేన్స్ట్. దిస్ ఈస్ లీగాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇది మనం ప్రతి ఒక్కరు నో అని సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ యూ నోన్, మీకు ఏదైతే లాంగ్వేజెస్ వచ్చో రీడ్, రైట్ అండ్ స్పీక్, సో వాటిని మనము ఇక్కడ ఎనాబుల్ చేసుకోవాలి. ఫైనల్గా మనకి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, ఒక వ్యాలిడేట్ అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి బ్యాంక్స్ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇందులో ప్రతి బ్యాంక్ని మనము ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఒక్క బ్యాంక్ని మనం వదిలేసిన ఈ అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళదు. మనం వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, సో వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, సేవ్ అండ్ నెక్స్ట్. సో ఏదైతే మనము ఈ ఆన్లైన్లో అప్లికేషన్ని ఫిల్ చేసామో ఇప్పటి వరకు, సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకు ప్రివ్యూగా డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇది మనకు ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా గమనించండి. ఏదైనా మిస్టేక్ ఇందులో ఎంటర్ చేసినట్టయితే అగైన్ గో బ్యాక్ అండ్ ఎంటర్. సో మీరు ఈ అప్లికేషన్లో ఏది రాంగ్ ఫిల్ చేసినా మనకు ఇప్పుడే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అన్నట్టు. ఒకసారి మనము ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మనము ఎంటర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ప్రతిదీ ఒకటికి రెండు సార్లు మీరు
చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాతనే మనము అప్లికేషన్ని ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. సో స్టిల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ వీ విల్ ట్రై టు రిప్లై. సో ఒక్కసారి మన డీటెయిల్స్ని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ, ఐ కన్ఫర్మ్, ఒకవేళ మీరు ఎనీ డీటెయిల్స్ రాంగ్గా ఫిల్ చేస్తే ఇక్కడ బ్యాక్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా సో ప్రీవియస్గా ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనము తిరిగి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది. సో నేను ఇప్పటివరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి సో నేను నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తున్నా. సో ఇక్కడ పాపప్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రొసీడ్ డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ప్రాసెస్. సో ఒక్కసారి మనము ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ని చెక్ చేసిన తర్వాత మనం ఎలాంటి డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదంట. సో నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో డాక్యుమెంటేషన్ అప్లోడ్, సో వాటిని మనము అప్లోడ్ చేయాలి. ఆర్ యూ షూర్ టు కంటిన్యూ? ఓకే. డాక్యుమెంట్స్ అప్లోడ్ లిస్ట్ అనేది మనకు ఫైనల్ స్టెప్ అన్నట్టు. ఇందులో మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఈ 3 డాక్యుమెంట్స్ మనము ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఒక స్టాంప్ ప్యాడ్ తీసుకొని మన యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని ఒక వైట్ పేపర్ పైన స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. రెండోది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మన యొక్క హ్యాండ్ తోటి వైట్ పేపర్ మీద రాసి దాన్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. థర్డ్ వన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఈ 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని కన్ఫర్మ్ అని క్లిక్ చేసి సో ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనము ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో పేమెంట్ స్టెప్కి అయితే వెళ్తాం. సో అక్కడ మనము పేమెంట్ గేట్వే ద్వారా క్రెడిట్ ఆర్ డెబిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మన యొక్క పేమెంట్ చేసినట్టయితే ఫైనల్గా మన యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్గా పూర్తవుతుంది. ఇదండి ఓవరాల్గా మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసే విధానం. సో అదేవిధంగా మీకు కనుక ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఎలా రాయాలో అర్థం కాకపోతే సో ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో టెక్స్ట్ సో అది మనము డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీరు దాన్ని చూసి ఒక వైట్ పేపర్ రాసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో ఇదండి ఓవరాల్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసే ప్రాసెస్. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.